వర్ల విశ్వనాథ్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నెల్లూరు బారా షాహీద్ దర్గా వద్ద ఉన్న స్వర్ణాల చెరువులో అధికంగా పేరుకుపోయిన చెత్తాచెదారం గుర్రపు డెక్కను తొలగించి పరిసరాలను శుభ్రం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో వరల విశ్వనాథ్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ పవిత్రమైన బారా షాహీద్ దర్గాకి ఎంతో మంది భక్తులు మరియు నెల్లూరు ప్రజలు వచ్చి సందర్శించుకుంటారని, ఇటువంటి పవిత్రమైన స్థలంలో ఉన్న స్వర్ణాల చెరువులో చెత్తాచెదారం గుర్రపు డెక్క అధికంగా పేరుకుపోయి అపశుభ్రంగా తయారైందని అన్నారు. ఈ ప్రాంతమంతా శుభ్రం చేసి పర్యావరణాన్ని కాపాడాలనే లక్ష్యంతో ట్రస్ట్ సభ్యులు మరియు స్నేహితులతో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. మేము చేసే ప్రతి పనికి సహకరించి ప్రోత్సహిస్తున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి సిద్ధారెడ్డి మరియు వారి సోదరులు గిరిధర్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్ల కొండయ్య, వర్ల మల్లికార్జున్, ఎస్కే సుబానవలి, టి మునిరెడ్డి, కె బాబు, ఎస్కే కాజ్ మొయిద్దీన్, ధనలక్ష్మి, వి హరిబాబు, ఎస్కే జైనులబ్బీన్, ఎస్ కోటిలింగయ్య తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ గారికి, వారి తమ్ముడు గిరిధర్ రెడ్డి గారికి, దర్గా కమిటీ సభ్యులకు, నాకు సహకరిస్తున్న నా స్నేహితులకు, పద్మావతి సెంటర్ యూత్ పిల్లలకు అందరికీ వర్ల విశ్వనాథ్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున నమస్కారాలు. ఇక్కడ పరిసరాలను శుభ్రం చేసే కార్యాన్ని మన సంస్థ స్నేహితుల ద్వారా చేపట్టాము. ఈ బారా షాహీద్ దర్గా స్నానాల ఘాటు వద్ద వర్షాలకి, ఈ గాలికి గుర్రపు డెక్క ఆకంత ఘాటుకు వచ్చి చేరిపోయింది, అపరిశుభ్రంగా ఉంది. ఈ పవిత్రమైన బారా షాహీద్ దర్గాకి ఎంతోమంది యాత్రికులు, భక్తులు వస్తుంటారు. అంతేకాకుండా నెల్లూరు పుర ప్రజలు కూడా వాకింగ్ చేసేదానికి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందని ఇక్కడికి వస్తుంటారు. అటువంటి అంతమంది వస్తున్న ఈ ప్రదేశంలో అలా అపరిశుభ్రంగా ఉండడం వలన అది చూసి మనము ఏదో ఒకటి చేయాలా అన్న ఉద్దేశంతో మా స్నేహితులు మేము కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని అడిగాము. మంచి కార్యాలు చేస్తున్నారు, చేయండి అని వారు మమ్మల్ని ప్రోత్సహించారు. వారు ప్రోత్సాహం మేర దర్గా కమిటీ వారి సహకారంతో నా స్నేహితుల తోటి కలిసి నేను ఈ మహత్తర కార్యాన్ని చేపట్టాను. పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటేనే పరిసరాల్లో నివసించే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటారన్న ఉద్దేశంతో ఇది మొత్తం గుర్రపు డెక్కను క్లీన్ చేసి అంతా డంప్ యార్డ్కి తరలిస్తున్నాం. అంతేకాకుండా మరల పచ్చదనం అనే కార్యక్రమంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టదలిచాము. అది ఒక సర్టన్ డేట్ నిర్ణయించుకొని ఆ డేట్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని కూడా చేపట్టి పర్యావరణాన్ని రక్షించాలన్న సదుద్దేశంతోనే ఎంత చేస్తున్నాము. మేము చేస్తున్న ఈ కార్యాలన్నింటికీ సహకరిస్తున్న, మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి, వారి తమ్ముడు గిరిధర్ రెడ్డి గారికి, వారికి మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు సహకరిస్తున్న స్నేహితులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చివరిగా ఒక్క మాట, పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. మనం ఆరోగ్యంగా ఉంటేనే దేశం కూడా బాగుంటుందన్న సదుద్దేశమే మన ప్రధానమంత్రి మోడీ గారు పెట్టిన స్వచ్ఛ భారత్లో భాగంగానే స్వచ్ఛ నెల్లూరుగా రూపాంతరం చెందాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం.